సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత డిమాండ్ చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన మహంకాళి క్లాత్ మార్కెట్ హమాలీ సంఘం కార్మికులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ చేపట్టేందుకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా శాంతి ర్యాలీని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసిన విషయమే మీడియా మిత్రులకు అందరికీ, సికింద్రాబాద్ ప్రజలందరికీ, సికింద్రాబాద్ అనేది ఒక లస్కర్. ఆ సికింద్రాబాద్ పేరు అనేది మారుస్తా అన్నారు రేవంత్ రెడ్డికి. మేము ఏమంటున్నామంటే కొన్ని వందల సంవత్సరాలు ఉన్న సికింద్రాబాద్ పేరు మార్చడానికి మీరెవరు? అసలు సికింద్రాబాద్ అనేది ఎందుకు తీసేయాలా? సికింద్రాబాద్ అనేది మేము అది ఒక కొన్ని సంవత్సరాలుగా ఉన్న పేరు. నువ్వు ఒక తెలుగు తల్లి విగ్రహం పేరు మార్చినవు, ఒక క్యాంటీన్ అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చినవు. నేను ఏమంటున్నానంటే ఫస్ట్ నీ ఇంట్లో ఉన్న తల్లి పేరు మారు. నీ తల్లి పేరు మారిస్తే బాధ అనేది తెలుస్తుంది. సికింద్రాబాద్ ప్రజలందరూ ఈరోజు మీరు ఎక్కడ ఉంటున్నారంటే సికింద్రాబాద్ మెట్టిగూడ అంటాం, సికింద్రాబాద్ వారసుగూడ అంటాం, సికింద్రాబాద్ సీతాఫలమండి అంటాం. అది అనకుండా మేము మల్కాజ్గిరి మెట్టిగూడ అని ఎట్లా అంటాం మేము? కాబట్టి దీనికి కబద్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు ఒక్కరోజు మేము ధర్నా చేసి ఊకుంటున్నామో మా పేరు గిట్లా మా సికింద్రాబాద్ పేరు గిట్లా ఏమైనా మార్చినట్టయితే మేము అది తొలగించేదాకా మేము ఇట్లనే పోరాడతాము, ఇట్లనే చేస్తాము. మీకు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అవసరం లేదు, వాళ్ళకున్న కార్యకర్తలు బీఆర్ఎస్ బలగం చాలు. కాబట్టి మేము అనేది ఒకటే, ఇది పార్టీ పరంగా కాకుండా ప్రజల గురించి ప్రతి ఒక్కరు ఈరోజు భారీ ఎత్తున వస్తున్నారని మీరు ఓర్వలేక ఈరోజు మా మీద లాఠీచార్జ్ చేయడం చేపించారు, మమ్మల్ని అరెస్ట్ చేయించారు, హోమ్ అరెస్ట్ చేయించారు. మీకు దమ్మున్నోను అయితే నువ్వు చేయకుంటున్నాను అయితే మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేయకపోతుండే. కాబట్టి నీకు ఈరోజు జిహెచ్ఎంసీలో ఎంత దెబ్బనో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లను చూపిస్తారు ప్రజలు. కాబట్టి మేము ఏమంటున్నామంటే నువ్వు ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ చీరలు వంచడు కుక్కర్ వంచడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవి?